నెల్లూరు కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. దీనికోసం కలెక్టర్ హిమాంశు శుక్లాను 40 మంది కార్పొరేటర్లు కలిసి లేఖను అందజేశారు. నిన్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి, మంత్రి నారాయణ సమక్షంలో మేయర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. 4 ఏళ్ల క్రితం 54 డివిజన్లకు 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. రూరల్ నియోజకవర్గం తరపున పొట్లూరి స్రవంతి మేయర్గా ఎన్నికయ్యారు. అయితే మేయర్ దంపతులపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని కూటమి కార్పొరేటర్లు చెబుతున్నారు. అలాగే మన అధ్యక్ష సభలో ఒక బిల్లు చెప్పాం, అది చిన్న పని. అలాగే మన దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏదైతే నెల్లూరు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి? తదుపరి కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? వెంకట్, మొత్తానికి చూసుకుంటే నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి అయినటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో మనం చూస్తే పొట్లూరి స్రవంతిపై ఇటీవల కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే మనం చూస్తే దాదాపు 4 ఏళ్ల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొట్లూరి స్రవంతి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆమె డివిజన్ వైపుగా పోటీ చేసి గెలుపొందింది. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన యొక్క సహకారంతో, ఆయన యొక్క మద్దతుతో పొట్లూరి స్రవంతిని కింద ఎస్టీ జనరల్లో ఆమెకు అవకాశం కల్పించడం జరిగింది. అప్పట్లో 54 డివిజన్లు మొత్తం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. నెల్లూరు సిటీకి వస్తే 26, నెల్లూరు 28, నెల్లూరు రూరల్కి వచ్చే లోపల 26 సంబంధించినటువంటి డివిజన్లు ఉన్నాయి. మొత్తం 54 డివిజన్లలో 54 పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గతంలో మనం చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరగా ఆయన వెంట ఎన్నికల ముందు అయ్యుండొచ్చు, ఎన్నికల తర్వాత అయ్యుండొచ్చు, దాదాపు అనేక మంది కార్పొరేటర్లు ఆయన వెంట రావడం జరిగింది. అయితే అప్పట్లో ఎవరైతే పొట్లూరి స్రవంతి మేయర్ ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపే వచ్చారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉండడం, వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలో మద్దతు ఇచ్చి ఆమె వైసీపీ సైడ్ మళ్ళీ మళ్ళీపోవడంతో ఒక్కసారిగా కూడా పొట్లూరి స్రవంతిపై అప్పటి నుంచి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాస్త గుర్రుమని ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే దాదాపు కూడా 4 ఏళ్ళు ఇప్పటి వరకు అయ్యింది. 4 ఏళ్లకు ముందు అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి లేదు కాబట్టి ప్రస్తుతం ఆ మీద అనర్హత వేట వేసేందుకు నిన్న ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో పాటు మంత్రి నారాయణతో పాటు దాదాపు 2 గంటల పాటు చర్చ సాగాయి. 40 మంది కార్పొరేటర్లు ఒక్కసారిగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పొట్లూరి స్రవంతి మేయర్ని గద్దెదించాలా, ఆమె ప్రస్తుతం అవినీతి మరకలు నీలనిడికలుగా నడుస్తూ ఉన్నాయి, పొట్లూరి స్రవంతి ఉంటే కార్పొరేషన్లో మీటింగులు జరగవు, అదేవిధంగా అభివృద్ధి శూన్యంగా ఉంటుందని చెప్పి కార్పొరేటర్లంతా కూడా ఒక్కసారిగా కూడా మంత్రి నారాయణ అయ్యుండొచ్చు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభ్యర్థించడంతో ఒక్కసారిగా ఆమె యొక్క పదవీ కాలం, అంటే అనర్హత వేటుకు కావాల్సినటువంటి సమయం 4 సంవత్సరాలు పూర్తవడంతో ప్రస్తుతం ఆమె మీద అనర్హత వేటేసేందుకు కూడా తీర్మానం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11:30 నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాంశు శుక్లా లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ ఎవరైతే మేరిగి వెంకటేశ్వర్లు ఉన్నారో మేరిగి వెంకటేశ్వర్లకు 40 మందికి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ఒక లిఖితపూర్వకంగా కూడా ఆమె అనర్హత వేటుకు పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇవ్వాలంటూ కూడా రూప్ కుమార్ యాదవ్ ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో 40 మంది వెళ్లడం జరిగింది. ఒక లేఖను కూడా అందించడం జరిగింది. ఎవరైతే కార్పొరేషన్ పరిధికి సంబంధించినటువంటి కార్పొరేషన్ మేయర్గా ఉన్నటువంటి పొట్లూరి స్రవంతి ఇటీవల కాలంలో వాళ్ళ యొక్క భర్త జయవర్ధన్ కలిసి దాదాపు కూడా మాజీ ఐఏఎస్ ఫోర్జరీ సంతకం చేయడమే కాకుండా కోట్ల రూపాయల ముడుపులు వాళ్ళకి అందినట్లుగా కూడా ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పొట్లూరి స్రవంతి భర్త జయవర్ధన్ ఈ యొక్క ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నగర కార్పొరేషన్ ఏర్పడిన 4 సంవత్సరాల్లో 7 సమావేశాల్లో 7 మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇంతవరకు నగరాభివృద్ధి కార్పొరేషన్ అభివృద్ధి శూన్యం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా పొట్లూరి స్రవంతిని అనర్హత వేటు వేసి మళ్ళా నూతన ఎవరైతే మేయర్గా అవకాశం ఇవ్వాలంటూ కూడా 40 మంది మెజార్టీ టీడీపీ మద్దతుదారులైనటువంటి కార్పొరేటర్లంతా కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ను కలవడం జరిగింది. ఈ మేయర్ రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు
కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి మనం చూస్తే మేయర్ ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఈ యొక్క అనర్హత వేటు తర్వాత ఎవరిని మేయర్ చేయబోతున్నారు అనేది మాత్రం నగర కార్పొరేషన్లో ఒక ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇటు టీడీపీ పార్టీకి చేరడం జరిగింది. సో ఆయన్ని ఏదైతే ఇన్ఛార్జ్ మేయర్గా ఉండబోతున్నారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఇటు పుకార్లు షికార్లు చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ మళ్ళా ఎవరైతే కొత్త మేయర్ని ఎన్నుకోవాలంటే సిటీ పరిధిలో ఉన్నటువంటి 2 డివిజన్లో ఎస్టీ జనరల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం మంత్రిగా ఉన్నారు. రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఆయన 26-28 డివిజన్లో వాళ్ళ అభ్యర్థులను మేయర్గా ఉంచుతారా, లేకపోతే రూరల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఎస్టీ క్యాండిడేట్ లేరు కాబట్టి మరి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్కి అవకాశం కల్పిస్తారనేది మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా కార్పొరేషన్లో ప్రస్తుతం పోట్లూరి శ్రవంతిని గద్దెదించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగం సిద్ధమైందని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. వెంకట్.